కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్. సో తెలంగాణ రాజకీయాలకు వస్తే, సో గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది. ఈ 1 yearలోనే చాలా నెగిటివిటీ ఉంది తెలంగాణ గవర్నమెంట్ మీద, సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద. దానికి కారణాలు ఏమంటారు చెప్పండి? అంటే పర్సెప్షన్ బిల్డింగ్ అనేటటువంటి దాంట్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా అనేటటువంటి ఏం చేస్తుందనంటే అబద్ధాలని పదే 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 ఉటంకించిపిస్తూ జనాలకు పుష్ చేస్తూ ఉంది. బికాస్ ఆఫ్ దర్ మ్యాసివ్ సోషల్ మీడియా నెట్వర్క్. ఏ విషయానికి ఆ విషయం మనం ఒప్పుకోవాలి. కానీ వాళ్ళు తీసుకుంటున్నటువంటి విషయము అబద్ధమని వాళ్ళకి తెలుసు. వాళ్ళ చర్చలలో కూడా ఇది అబద్ధం, కానీ ఇది పుష్ చేయాలనేటటువంటిది టాప్ నేతలే చెప్తున్నారు అనేటటువంటి సంగతి మనకు తెలుసు. అబద్ధం అని తెలిసి జనాలకు పుష్ చేస్తున్నారంటే వాళ్ళు మోసపూరితమైనటువంటి విధానం ఇంకేం మార్చుకోలే. అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే పని చేశారు. అబద్ధాలు కలర్ సినిమాలే చూపించారు. తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా అదే చూపిస్తారు. బట్టగాల్చి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీద నువ్వు వేసినంత మాత్రాన గ్రౌండ్ రియాలిటీ అయితే మారిపోదు కదా విజయ్. గ్రౌండ్ రియాలిటీ మారుతుందా? మారదు. సో బేసిక్గా బీఆర్ఎస్ సోషల్ మీడియాకి కాంగ్రెస్ భయపడుతుంది. అందుకే 100 కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాని ఎంకరేజ్ చేసుకుంటే కాంగ్రెస్ సోషల్ మీడియా బిల్డ్ చేస్తుందని చెప్పేసి ఒక టాక్ ఉంది. సో దాన్ని ఏమంటారు అంటే నేను ఒకటి చెప్తా, ఎన్నికల కంటే ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేర్ ఫార్ అడ్వాన్స్డ్ మాకంటే. ఓకే, మాకంటే చాలా అడ్వాన్స్గా ఉండే. వాళ్ళు సినీ తారల కోట్ల రూపాయలు ఇచ్చుకుంటా పాటలు పెట్టిపించారు, డాన్సులు చేయించారు. తర్వాత ఏమంటారు దేక్లేంగ లాంటి పాటలు పాడిపించారు, డ్యాన్సులు చేసిర్రు. తర్వాత అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ అని ఒక రిథమిక్ క్యాంపెయిన్స్ రన్ చేయించారు. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ లాంటి దానివి ఇట్లాంటి కెమెరాలు పెట్టేసేసి అసలు 1 degree యాంగిల్ కూడా వదిలిపెట్టకుండా చూపించి కళ్ళు తిరిగేటట్టు ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశారు. కానీ రిజల్ట్ ఏమైంది? గ్రౌండ్లో కింద స్థాయిలో ప్రజలకి ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకి, క్షేత్రంలో ఉంటున్నటువంటి విషయాలకి బేరీజు చేసుకోవాలి. ప్రజల్లో ఏమైపోతాయంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమాలైనా, అభివృద్ధి అయినా, పారదర్శకత అయినా, ఏ అంశాలైనా, లేకపోతే ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జరిగేటటువంటి తీసుకుంటున్నటువంటి విధానాలైనా బేరీజ్ వేసుకుంటారు విజయ్. ఓకే, ఈ బేరీజ్ వేసుకున్నటువంటి దాంట్లో ప్రజాపాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారు నడిపించేటటువంటిది, లేకపోతే కేటీఆర్ చెప్పినటువంటి బోగస్ పరిపాలన బాగుందా అని అంటే ప్రజలే చెప్తారు. నేను ఉదాహరణనే చెప్తా, చిన్న ఉదాహరణ కూడా నేను చెప్తా. మాదక ద్రవ్యాలే తీసుకో. ఓకే, మాదక ద్రవ్యాలు తీసుకుంటే సపోజ్ మాదక ద్రవ్యాలకు సంబంధించి నేతలు గిట్ట ఏం కాదులే అనేటటువంటి కరప్షన్కి గిట్ట పాల్పడాలని తలుచుకున్నారు అనుకో, తలకాయ ఒకసారి ఇట్లా అంటే వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. కానీ ఎట్ కాస్ట్ ఆఫ్ వాట్? పిల్లల ప్రాణాలు పోతాయి, మన భవిష్యత్తు పోతుంది, నెక్స్ట్ జనరేషన్ అనేటటువంటిది రూయిన్ అవుతుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిందో, ముడుపులకు ఆశపడ్డారా, లేకపోతే ఇంకోటి ఉండను పాన్ డబ్బాలలో కూడా గంజాయి దొరికింది అనేటటువంటిది నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. కానీ ఈరోజు ఉంది ఆ వ్యవస్థ. పై కాదు కదా, ముచ్చటే లేదు. ఎవరైనా కూడా తెలంగాణలో పిల్లలు బతుకుండాలి, పిల్లలు బాగుండాలి, ప్రతి ఒక్కడి జీవితంలో కూడా మట్టి కొట్టొద్దు, ఆ విధానం కోసమే నేను ఇక్కడ ముఖ్యమంత్రిని అని చెప్పి సంకల్పించుకొని ఆయన కూర్చున్నాడబ్బా. మరి అట్లాంటి దానికి ప్రోత్సాహం చేద్దామా, లేకపోతే బీఆర్ఎస్ కూడా చెప్పిండు కాబట్టి ఇదే నిజం, ఈ పరిపాలన బాగాలేదని చెప్పందామా? ఉదాహరణ అయిపోయినా నేను అంతే. ఇప్పుడు మీరు పిల్లలు బాగుండాలన్నారు కదా, ఒక 1 month నుండి చూసుకుంటే న్యూస్లలో గురుకులాల స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు అకస్మాత్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు చాలా సిక్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బేసిక్గా రేవంత్ రెడ్డి అయితే ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి మేము దానికి స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాము అదే అని చెప్పారు. స్టిల్ నో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో నేను రీసెంట్గా వెళ్ళి నేను చూసింది అక్కడ ఇప్పటికీ వాళ్ళు క్వాలిటీ ఆఫ్ రైస్ రావట్లేదు అని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. సో దాని మీద మీరేమంటారు? విజయ్, ఒకటి గత పరిపాలనకి ఈ పరిపాలనకి బేరీజ్ వేయాలని ఇందాక కూడా నేను చెప్పిన. ఎలక్షన్స్ కంటే జస్ట్ బిఫోర్ ఒక 9 monthsని గిట్ట మనం తీసుకుంటే సుమారు 2,000 పైచిలకు కేసెస్ అయిన ఉండే. ఈరోజు 14 months గిట్ట మనం గిట్ట తీసుకుంటే వాళ్ళ లెక్కల ప్రకారం కూడా 380 370 కేసెస్ అయినాయి అనేటట్టు వాళ్ళు చెప్పారు. సో డ్రాస్టిక్గా కిందకు పడినటువంటిది. ఎందుకోసం పడ్డది? పెరిగితే నువ్వు దీని కంప్లైంట్ లెక్క, తగ్గుతుంది అని అంటే ఏడాదిని అంత తగ్గించగలిగినామంటే రానున్నటువంటి కాలంలో మొత్తమే ఉండొద్దు అనే దాని మీద సీఎం గారు హైయెస్ట్ రివ్యూలు తీసుకొని టాస్క్ ఫోర్స్ కమిటీ అంటుంది, టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసిండు. అంతేకాదు అక్కడ కిచెన్కి సంబంధించి ఒక ఇన్ఛార్జ్ని పెట్టిండు. దేనికోసం పెట్టిండు? అసలు మనం పెడుతున్నటువంటి అన్నంలా ఈరోజు కలుషితం అనేటటువంటి ఆస్పెక్ట్ ఏడికెంచి ఉంటుంది? ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటాడో ఆ ఇన్ఛార్జ్ పిల్లలతో పాటే తినాలి అనేటటువంటి నియమం కూడా పెట్టిండు.